సూపర్ స్టార్ కృష్ణ నట జీవితం, నట జీవితంలో మైలురాళ్ళు, ఆయన అచీవ్‌మెంట్స్ ఇవన్నీ కూడా మనం అనేక ఎపిసోడ్స్‌లో చెప్పుకుంటూ వస్తున్నాం. చాలామంది అభిమానులు చెప్తున్నారు, "ఏవండీ మీరు చాలా డీటెయిల్డ్‌గా చెప్తున్నారు. చాలా సంతోషం" అని. నాకు చాలా సంతోషం. ఈరోజు తనకంటే సీనియర్ నటి అయినటువంటి ప్రజానటి జమునతో కలిసి ఆయన ఎలా నడిచారు? ఎన్ని సినిమాలు చేశారు? ఎలా చేశారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రజానటి జమున అగ్రనటులైనటువంటి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళిద్దరితో విభేదాలు వచ్చినప్పుడు ఆవిడ తనకంటే జూనియర్ నటులతో నటించడం అనేది మొదలుపెట్టారు. అది కృష్ణ కంటే ముందే జరిగిందనుకోండి. ఆవిడ తనకంటే జూనియర్ నటులైనటువంటి అన్నాతో నటించారు, కృష్ణరాజుతో నటించారు, సోహన్ బాబుతో నటించారు, అలాగే కృష్ణతో కూడా నటించారు. కృష్ణతో అనేక విజయవంతమైన చిత్రాల్లో కూడా నటించారు. మీకు 'ఉండమ్మ బొట్టు పెడతా' ఇది కె. విశ్వనాథ్ డైరెక్షన్‌లో వచ్చినటువంటి సినిమా. ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అది మీకు అందరికీ తెలిసినటువంటి సినిమా. క్లాసికల్ మూవీ కూడా. అలాగే 'గౌరీ' అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది. ఇది ఒక రివెంజ్డ్ పగ తీర్చుకునేటువంటి చిత్రం. ఈ చిత్రంలో కూడా కృష్ణ కనిపించేది చాలా కొద్దిసేపైనా. 'గలగల పారుతున్న గోదావరిలో' అనేటువంటి పాట మీకు 'పోకిరి'లో రీమేక్ చేశారు అదే పాటని. అందులో ఆ పాట కూడా ఉంటుంది. అందులో చాలా కొద్దిసేపు కనిపిస్తారు కానీ అద్భుతంగా కనిపిస్తారు. అలాగే 'దీర్ఘ సుమంగళి' అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఇద్దరు చాలా మంచి మెచ్యూర్డ్ నటన కనపరిచేటువంటి సినిమా. అందులో చంద్రమోహన్ కొడుకుగా, జయసుధ కోడలుగా కూడా నటిస్తారు. ఆ సినిమా కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించాలి. కానీ ఎందుకనో కమర్షియల్ చిత్రాలకి భిన్నంగా ఆ సినిమా తీశారా అని అనిపిస్తుంది. ఆ సినిమా పెద్ద ఆడలేదు. అందుకని ఆ సినిమా గురించి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద తెలియకపోవచ్చు. ఈ విధంగా చాలా మంచి సినిమాలు నటించారు. 'మమత', తర్వాత వాళ్ళిద్దరూ కలిసి 'మామ అల్లుళ్ళ సవాల్', తర్వాత 'ఈనాడు' ఇలాంటి సినిమాల్లో కూడా నటించారు. ముఖ్యంగా 'పన్నెండు కాపురం' ఈ సినిమాలో, ఈ 'పన్నెండు కాపురంలో' ఆవిడ నటించినటువంటి క్యారెక్టర్ మీకు అందరికీ తెలిసిందే. అద్భుతమైన క్యారెక్టరు. అలాగే 'కురుక్షేత్రంలో' ద్రౌపది కింద నటించారు. అలాగే ఆయన తీసేటువంటి ప్రతి సినిమాలో కూడా మ్యాక్సిమం జమునకి ఒక మంచి క్యారెక్టర్ ఉండేట్టుగా చూసేవాళ్ళు. 'దేవుడు చేసిన మనుషుల్లో' కూడా ఒక పాటలో చిన్న బిట్‌లో కూడా ఆవిడ కనిపిస్తారు. యాక్చువల్‌గా ఎన్టీ రామారావు సరసన జోడీగా ఆవిడ నటించాలి. కానీ ఆవిడ కాల్ షీట్‌లో అడ్జస్ట్ చేయలేకపోవడంతో జయలలితని ఆ క్యారెక్టర్‌కి తీసుకోవటం జరిగింది. ఈ విధంగా పద్మాలయ తీసేటువంటి ప్రతి సినిమాలో కూడా, ఈవెన్ 'ఈనాడు' సినిమాలో కూడా ఆవిడ కనిపిస్తారు. తర్వాత 'కురుక్షేత్రలో' కనిపిస్తారు. తర్వాత ప్రతి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి 'పన్నెండు కాపురంలో' కనిపిస్తారు. ఇలాగా 'కురుక్షేత్రంలో' మీకు చెప్పాను కదా, అందులో కనిపిస్తారు. అలాగే ఆవిడ ఆయనకి ఒక ప్రత్యేకమైన పాత్రలు ఏదైనా ఉన్నాయి అంటే అందులో మీకు ఖచ్చితంగా ఒక పాత్ర అనేది ఇచ్చేవారు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి అనేక చిత్రాలు కూడా కమర్షియల్‌గా మంచి విజయం సాధించకపోయినా 'మనుషులు మట్టి బొమ్మలు' అని చెప్పేసి ఓ సినిమా ఉందండి. ఆ సినిమా కూడా చాలా క్లాసికల్ మూవీ. అది చూసే నేను 'ప్రేమాభిషేకం' సినిమా తీశాను అని చెప్పేసి దాసరి నారాయణరావు చెప్పడం కూడా గమనార్హం. అయితే 'మమత' అని చెప్పేసి ఒక సినిమా ఉంది. ఆ 'మమత' అనే సినిమాలో కూడా వాళ్ళిద్దరూ కలిసి నటించారు. కేవలం ఒక హీరోయిన్‌లోనే కాదు, ఒక తండ్రిగా, లేకపోతే ఒక కొడుకుగా, లేకపోతే ఒక అల్లుడిగా, లేకపోతే ఒక తమ్ముడుగా, ఇలాగ అనేక రకాలైనటువంటి క్యారెక్టర్స్‌లో కృష్ణ అనేక మంది సరసన నటించారు. అందులో జమున సరసన కూడా అనేక క్యారెక్టర్స్‌లో నటించి మెప్పించడం జరిగింది. వీళ్ళిద్దరూ మంచి సక్సెస్‌ఫుల్ కాంబినేషను. అలాగే రాజకీయాల్లో కూడా వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కలిసి ప్రయాణం చేశారు. ఆయన ఏలూరు నుంచి పోటీ చేస్తే, ఈవిడ రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలుపొందడం కూడా జరిగింది. గతంలో కూడా మనం ఈ విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, తనకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళతో సినిమాలు తీసి హీరోయిన్‌గా మంచి విజయాలు సాధించారు సూపర్ స్టార్ కృష్ణ. తనకంటే వయసులో పెద్దవారైనటువంటి సీనియర్ నటులతో కలిసి యాక్ట్ చేసి వాళ్ళతో కలిసి విజయాలు సాధించారు సూపర్ స్టార్ కృష్ణ.
అలాగే తనతో సమాన వయస్కులైనటువంటి వాళ్ళతో కలిసి సినిమాలో నటించి విజయాలు సాధించారు సూపర్ స్టార్ కృష్ణ. ఆ విధంగా ఆయన 1965లో సినిమా రంగ ప్రవేశం చేసినప్పుడు 'జమున' అప్పటికి ఒక సీనియర్ నటీమణి. అప్పటికి ఇగ 'అక్కినేని నాగేశ్వరరావు', 'ఎన్టీ రామారావు' ఇలాంటి వాళ్ళతో కలిసి నటించిన ఆవిడ ఒక డిఫరెంట్ మాడ్యూల్స్‌లో సినిమా చేస్తున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఆవిడతో కలిసి నటించడం, వరుస విజయాలు సాధించడం, హిట్ అవ్వటం అనేది ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నూతన ఒరవడికి దారితీసింది. అంతేకాదు దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ కలిసి నటించడం అనేది మరొక విశేషం. ఈ విషయాలన్నీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వరల్డ్ రికార్డ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా 'కృష్ణ', 'జమున' వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి అనేక సినిమాలు చరిత్రలో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏంటంటే 'పన్నటి కాపురం' సినిమాకి మొట్టమొదట రాణి మాలినీదేవి క్యారెక్టర్‌కి జమున అనుకోలేదు. భానుమతిని అనుకున్నారు. భానుమతిని అప్రోచ్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి. మాట్లాడారు. అలాగే అంతా కూడా సెటిల్ అయిపోయింది రెమ్యునరేషన్‌తో సహా. ఆవిడేం చేశారంటే 55,000 పెట్టి కాస్ట్యూమ్స్ కొనేశారు. అంత డబ్బు పెట్టి కొనేటప్పటికి ప్రభాకర్ రెడ్డి కళ్ళు దిమ్మిరిపోయాయి. ఇంత ఖర్చు పెట్టి మన సినిమా తీస్తే అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి ఆలోచించి చివరి క్షణంలో భానుమతిని తెప్పించి ఆ ప్లేస్‌లో జమునని తీసుకోవడం జరిగింది. జమున ఎంత గొప్పగా నటించారో, ఆ సినిమా ఎంత విజయవంతం అయిందో కూడా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే 'యశోద కృష్ణ' అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. 'యశోద కృష్ణ' సినిమాలో యాక్చువల్‌గా ఆ నిర్మాతలు సూపర్ స్టార్ కృష్ణని సంప్రదించారు. ఈ కృష్ణుడి క్యారెక్టర్‌కి ఆయన వేస్తే బాగుంటుందని. అయితే పౌరాణిక క్యారెక్టర్ చేయటం కృష్ణకి ఎందుకో మొట్టమొదటి నుంచి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందుకని ఆయన ఏం చేశారంటే రామకృష్ణని రికమెండ్ చేయడం జరిగింది. గీతాంజలి వాళ్ళ హస్బెండ్ అండి. ఆ విధంగా సినిమాలో రామకృష్ణ కృష్ణ కింద వేయటం, యశోద కృష్ణ మంచి విజయవంతం కావటం కూడా జరిగింది. ఓ విధంగా జమున అనుకోకుండా 'పన్నెండు కాపురం' సినిమాలోకొస్తే, యశోద కృష్ణ సినిమాలో ప్రముఖ సినీ నటుడు రామకృష్ణ అనుకోకుండా కృష్ణుడి క్యారెక్టర్‌లో కృష్ణ రికమెండేషన్ మీద రావటం జరిగింది. ఈ విశేషం బహుశా చాలా కొద్ది మందికే తెలిసుండొచ్చు. కాబట్టి ఇది ఒక స్పెషల్ నోట్‌గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గనక ఈ కంటెంట్ గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా ఛానల్‌కి ఎప్పుడు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.